అసలు ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ ఆస్తుల్లో కొన్ని బినామీలు కూడా పెట్టుకున్నాడు. ఈ 16వ వార్డు ఒక ఏం పేరు, ఆయన పేరు సందీప్ అంట. సందీప్ ఒకళ్ళు, ఇంకొక ఇద్దరు చౌకర్లని, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇవి చూస్తుంటుంటే అధికార మదమెక్కి మన లంకిల్ చెరువు ఉందని తెలుసండి, చెరువులో ఇల్లులు కట్టించాడు. ఎంత పాపం అంటే నాకు బాధ కలిగించే విషయం, కొన్ని లేఅవుట్లు వేసాడు. ఆ లేఅవుట్లో అమ్మేశాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ ఏం ఎవరికి అమ్మాడు? బినామీలు ఎవరైతే ఉన్నారో అమ్ముకొని, సెకండ్ రౌండ్ ఎంప్లాయీస్ ఇల్లే ఒక స్వప్నంగా అనుకునే వాళ్ళు వాళ్ళతో కొనిపించాడు. ఇప్పుడు వాళ్ళు కట్టేసుకున్నారు. ఎవరు? పేద మధ్య తరగతి వాళ్ళు కట్టుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు? అంటే ఈడు చేసిన ఒక తప్పు పనికి అమాయకులు కూడా బాధితులే. ఇంకొకటి చూడండి, లాస్ట్ టైము మనోడు వీళ్ళు అనుచరులతో కలిపి ఒక పెద్ద వ్యభిచార గృహాలే నడిపాడు. ఇంకా అదే మన ఈ భూమి చూడండి ఎంత దారుణం కబ్జాలు చేశాడో. ఇవన్నీ తీసుకొని చదువుతుంటుంటే నాకు తెలిసి వాళ్ళ అధ్యక్షుడు ఎవడో ఉన్నాడు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దారుణంగా మించిపోయాడు మనోడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏం చేస్తాడో తెలియదు, కానీ నియోజకవర్గానికి ఒక పొరపాటున జగన్మోహన్ రెడ్డి కానీ ఇవన్నీ చదువుంటే వీడెవడు నన్ను మించిపోతాడరా అన్న ఆలోచనకు ఒకసారి వెళ్తాడండి. అంతేకాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి. అంటే ఆ ప్రభావం ఎంత చూపిస్తుందంటే నా మీద చేసిన పనులన్నీ నిన్న ఇవన్నీ మీకే ఇస్తాను. నేను మీకు అందరికి ఇచ్చాడా ఇవ్వలేదండి డాక్యుమెంట్స్? ఏమి ఇవ్వలేదా? నేను మాత్రం ప్రూఫ్స్తో ఇస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళండి, క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇదే ప్రెస్ మీట్లో ఆయన కొంచెం పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉంటారు. బాధిత మహిళలు అందరినీ కూడా పెట్టి ప్రెస్ మీట్ ఇస్తానండి. అది త్వరలో జరుగుతుంది మీ అందరికి కూడా. అది ఒక బనోజలాగా ఉంటుంది, రాష్ట్రం మొత్తం షేక్ అయ్యే విధంగా చూపిస్తాను. ఒకటి, ప్రజలు నిర్ణయించారు నిన్ను వెళ్ళిపోమని, నీకు నచ్చిన పని చేసుకో, కానీ అధికారం చట్టం తన పని చేసుకెళ్తుంది అని తెలియజేస్తూ, ఎవరైతే ముందుగా వచ్చి నీ తప్పు చేసామని చెప్తే ప్రభుత్వం ఆలోచిస్తుందేమో, లేదు మిగతా పని అయితే మిగతాది మున్సిపాలిటీ కానీ రూరల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ వదిలిపెట్టేది లేదని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండి, ఫస్ట్ ఇది ఏ కారు? 22,60,000 లోన్ తీసుకున్నాను ఎస్సీవీ గారికి, అది ఇంకా కడుతున్నాను. ఇంకోటి 45 లక్షలు లోన్ తీసుకున్నాను. మన ఇది రీసెంట్ తీసుకుందే, డేట్ కూడా ఉంటుంది ఫార్చునర్కి. అవి కూడా నా ప్రొపరేటర్షిప్లో ఉంటాయండి. మా ట్రావెల్ ఏజెంట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంటాయి. ఇంకా అరే మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండిరా, వాడుతుంది. సీరియస్గా చెప్తున్నా, ఒక ఆలోచన లేకుండా ఓన్లీ దాచుకోవాలని పుట్టిన పార్టీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళందరికంటే మనోడు బాగా ముదిరండి. ఎందుకంటే ఎంత ముదిరంటే ఈ పిస్కుడు రాజకీయాల్లో అలవాటు చేసుకొని ఎక్కడెక్కడ నేర్చుకున్నాడో కానీ ఇంత దారుణమైన పరిస్థితి. ఆయన చేసిన వ్యవహారాలు నేను చెప్పడం కన్నా నాకంటే ముందు నుంచి చూస్తున్న మీ అందరికీ తెలిసిందే. నిర్మోహమాటంగా మీడియాకు ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి మన జ్యుడిషియరీ, అలాగే ఇంకా మీ దాంట్లో ఒకటి ఖచ్చితంగా ఉంది మీడియా ఒకటి. మీరు కూడా కొంచెం బాధ్యతంగా ఏం జరిగింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. మేము ఇప్పుడు కూడా అంటున్నాను, ధైర్యంగా మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే మేము అనేవాళ్ళం ఇక్కడ ఉండే 2 లక్షల ఓటర్కి చెప్పలేం. మీ అనేవాళ్ళం కొంతవరకు రీచ్ అవ్వగలుగుతాం. మీడియా అనేది ఏంటంటే బాధ్యత గల మీడియా ఈరోజు ఇస్తున్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఎవడు అప్పసూపండి ఎవడైనా నాకు తెలిసి అంత ధైర్యవంతులు, కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాహసం చేయలేదు తన సొంత పేరు మీద రాసుకోవడానికి. ఆయన ఏవో సూట్ కేసు కంపెనీలు పెట్టడము ఏదో పెట్టాడు, అన్ని డైరెక్ట్గా అలజింగ్ జోగారావు ఎస్ఎట్ఎన్, అలజింగ్ జోగారావు ఎస్ఎట్ఎన్, అలజింగ్ జోగారావు రిజిస్ట్రేషన్లే మనోడే. నేను విన్నది ఏంటంటే మనోడు ఆడు సొంత నేడని కూడా నమ్మడంట, వాళ్ళ ఆవిడని కూడా నమ్మడంట, అన్నీ ఈడి పేరునే. నా ఆస్తులన్నీ మా ఆడవాళ్ళ పేరునే ఉంటాయి. నా ఇల్లు కానీ ఏం కానీ మా ఆడవాళ్ళ పేరునే రాయిపిస్తాడు. నేను లేకపోయినా పర్లేదు, మా ఆడవాళ్ళు మా పిల్లలు బతుకుతారని. కానీ ఇదే నమ్మకం చూడండి, అన్నీ ఆయన పేరునే. నిజంగా ఒకటి, మనం ప్రజాసేవలకు వచ్చినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాలి.
అకౌంటబిలిటీ అంటే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం మాట్లాడాలి. ఈ బాధితుల డబ్బులు ఎటు వెళ్ళిపోయి అని అడుగుతున్నాడు. అది నీకు చెప్పడం ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు చెప్తాం కానీ నా ఫోన్ ఎక్కడ ఉందిరా? చూపించింది ప్రజలే కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల దగ్గర తేల్చుకుందాం. ఏం జరిగిందో, నువ్వేం చేసావో, నేనేం చేశానో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు నేను లేనప్పుడు మీడియా పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, నువ్వు లేనప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ నీకెందుకు? బహిరంగంగా మాట్లాడుకుందాం, వినూత్నంగా చేద్దాం. ఈ సవాల్ అయితే తనకి ఇస్తున్నాను. ఈరోజు ఆయన్ని నమ్ముకొని కొంచెం ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంటే ప్రత్యక్షంగా చెప్పండి. ఆయనకి ఇంకా ధైర్యం లేదు అంటే ఖచ్చితంగా జిల్లా స్థాయి నాయకులను తెచ్చుకోమనండి, ఆయన చుట్టూ పెట్టుకోమనండి. చాలా ఉన్నాయి నాన్న, ఇవన్నీ చెప్పడానికి అసలు దారుణమైన పరిస్థితి. ఏంటంటే ఇన్ని చెప్పాలా ఇన్ని బూతులు ఆడాల్సి వస్తుందా? ఇన్ని చేయాల్సిన విషయాన్ని మనం కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రశాంతంగా అభివృద్ధి వైపే ఆలోచించే నన్ను తిరిగి ఆలోచింప చేసినందుకు ఓకే, ఇవన్నీ మర్చిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే భారతపురం వెనకబాటింది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం, ఒక అడుగు ముందుకు వెళ్ళిపోదాం, 24 గంటలు ఈ ఆలోచనలోనే ఉన్నా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మండల అధ్యక్షులకు కూడా చెప్తున్నా, తిరిగి అధికారంలో ఉన్న పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకి ఈ మీడియా దేనికి పెడుతున్నానంటే ఏదో ఒక వ్యక్తి మాట్లాడాను కాదు, ప్రజల కోసం చెప్తున్నా, ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నా. అసలు ప్రజలే వద్దనుకొని 11 సీట్లకు అలవాటు చేశారు. ఉందా ఉంటాదో కూడా తెలియదు. రేపు పార్టీ ఇంకా ఉంటాదో ఉండదో కూడా తెలియదు. అలాంటి పార్టీ ఒక వినూత్నమైన ఆలోచన కోసం, తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ, నిబంధనలకు పెట్టిన పేరు, మాలో ఉన్న కల్చర్ కానీ పార్టీలో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఒక పద్ధతులు, కొన్ని పరిస్థితులు నేర్పుతారు. మాకు ఒక హయర్కీ ఉంటుంది, ఆ హయర్కీని ఫాలో అవుతాం. మా యొక్క లోగో తెలుసు కదండి మీకు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ లోగో ఏంటండి? దాని ఎలాగైపోయిందంటే మేజర్ నష్టపోయింది. అసలు బతకాలని ఆశలు ఉన్నవాడికి బతుకు మీద ఆశ పోగొట్టేశాడు. నిజంగా బతకగలిగితే నా పిల్లలు బాగా చేసుకుంటున్నా అనేవాడికి ఈ జీవితం అంటే విరక్తి కలిగేటట్టు చేశాడు. అంత దారుణంగా ఆర్థికంగా వాళ్ళని నాశనం చేశాడు అలజింగ్ జోగారావు. అంటే ఈ పార్టీకి అలవాటే, కానీ భారతపురంకి ఇది అలవాటు కాదు. భారతపురం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. భారతపురంలో ఎప్పుడు కూడా హోందాగా రాజకీయాలు ఉండేవి. మనోడు వచ్చిన తర్వాత నుంచి 2019 నుంచి స్వతంత్రం లేదు ప్రజలకి. పొరపాటున ఏం చేస్తే రాత్రి ఎవడొస్తాడో తెలియదు, మా ఇంట్లో ఆడపిల్లలకి ఏమవుతుందో తెలియదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పొలాలు, రైతుల పొలాలు, ఆ దౌర్జన్యాలు, ఏం దరిద్రం పట్టుకుందో, ఏం పాపం చేసుకున్నామో పార్వతీపురం వల్ల. కానీ మనకి ఎప్పుడూ లేని వ్యవస్థల్ని పరిచయం చేశాడు. అందులో భాగంగానే ఈ అక్రమార్జనకి అలవాటు పడిన ఎంఆర్ఓలు అందులో నిదర్శనం. ఇంకా చాలామంది ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, అధికారంలో ఉన్నా నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, మేము స్వపక్షంలోనే నేను విపక్షం కూడా చేయగలుగుతాను. నన్ను నమ్ముకునే వాళ్ళు, ఇక్కడుండే అమాయకులు, ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో వచ్చున్నా. ఎన్ఆర్జీఎస్లో డబ్బులు తీసుకుంటున్నాను అన్న. ఒరే నాయన, నువ్వు లాస్ట్ ఒక్కొక్కరి దగ్గర 150 రూపాయలు తీసుకునేవాడు బతుకు నీది. నీ అంత చిల్లర వ్యవహారాలు చేసే అలవాటు మాకు లేనే లేదు. ఇప్పటి వరకు నాకు ఇవ్వడమే తప్ప తీసుకునే అలవాటే లేదు. నిజంగా ఈయన మగాడైతే, నిజంగా ఈడు పత్తి వ్యాపారం చేసిన పతివ్రత అయితే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ రండి. లేదు నేనే వస్తాను చెప్పు, నువ్వు ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి. మన ఈ ఏరియాకి వెళ్దాం, వెంకంపేట నుంచి స్టార్ట్ చేద్దాం, లేఅవుట్ల దగ్గరికి వెళ్దాం. లేదు మీ బులుగు ఛానల్ ఏదైతే ఉందో పనికిమాల ఛానల్, సాక్షి టీవీకి పిలిస్తే, మీ ఎన్టీవీని పిలిస్తే, మీ టీవీని ఆయన పిలిస్తే వాళ్ళ ముందే పిలుద్దాం. గత 5 సంవత్సరాల్లో నీ ద్వారా బాధితులు ఎంతున్నారు? కరెక్ట్గా నేను ఇంకా 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో నా ద్వారా ఎవరైనా బాధితులు ఉన్నారా? నా ద్వారా ల్యాండ్ ఆక్యుపై చేసిందా? నా ద్వారా ఏదైనా మహిళ ఇబ్బంది పడిందా? నా ద్వారా ఎవరికైనా దాడులు జరిగాయా? ఆర్థికమైన దాడులు జరిగాయి? ఇద్దరం పక్కన పని కూర్చుందాం. ధైర్యంగా రా, నిజంగా మగాడవైతే. లేదు మరి కొన్ని భాషలు మాట్లాడడం అవసరం లేదు. నీ సొంతంలో చెప్పారు, నువ్వు ఐస్ ఫ్రూట్ గాడు అని.
అది లేక గిలగిల కొట్టుకుంటున్నావు అర్థం అవట్లేదు. గత 5 సంవత్సరాలు ఇవి అలవాటు పడిపోయి ఇప్పుడు దొరకట్లేదు అనుకుని ఎందుకో మరి మీ జగన్ గారికి మెడిసిన్ వేస్తే తప్ప బుర్ర పనిచేయదు. నీకు ఈ 2 చేస్తే కానీ పని చేయదేమో నాకు అర్థం అవట్లా. నేను నీ ముఖంలో చూస్తే నా జాలి ఆ దయ ఏమో అర్థం అవట్లేదు. ఒకవైపు బాధ అంటాడు, ఒకవైపు ఏదో చెప్తాడు. మాట్లాడాలని మాట్లాడుతున్నాడో లేకపోతే మాట్లాడలేక మాట్లాడుతున్నాడో తెలీదు. మాటలన్నీ కట్టుబడదాం. మీ అందరి ద్వారా గౌరవనీయులు మీరందరూ మీడియా ద్వారా ఆయనకి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. అన్యాయం జరిగిన చోటకి ప్రతి దగ్గరికి వెళ్దాం. నువ్వు నేను వెళ్దాం, శాంతియుతంగా వెళ్దాం. నీలో ప్రజాసేవకు ఎంత ఉందో నాలో ప్రజాసేవ ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. అదే ఇంకా చందుతో ఇచ్చిన ఉంటాయి కదా 3 చెక్కులు కలిపి 9,80,000 ఇచ్చామండి సీఎం గారు. అంత కక్కుర్తి అయితే మనకు లేదు చెప్తున్నా. ఒరే నాన్న, నువ్వు కెలక్క నన్నే గెలుపుతున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా విషయంకి వస్తే అంత చూసేంత వరకు నేను ఊరుకోండి. మొదటి విషయానికి వస్తే ఈరోజు నిన్ను ఒక బాధ్యతగా వదిలేశానంటే ఒక సంస్కారం ఆపేసింది. ఈరోజు నీ యొక్క రాశులను నేను బయటపెట్టుంటే ఇక్కడే కాదు రేపు ఏ ఊర్లో కూడా నువ్వు పోటీ చేయడానికి నీ రాజకీయ భవిష్యత్తే ఉండదు. కానీ ఒక్క మానవత దృక్పథంతోనే వదిలేస్తాను. నీ కూతురు ఏది నువ్వు చేసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఖబర్దార్, ఇవన్నిటికీ గుర్తుపెడుతున్నాను. నీకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను. అలజింగ్ జోగారావు గారు, మరొకసారి శ్రద్ధగా వినండి. ఎక్కడ అన్యాయం జరిగిందో ఇద్దరం కలిసి వెళ్దాం, ఇద్దరం మాట్లాడదాం. ఈ వ్యక్తిగతంగా కాకుండా ఇద్దరం పర్సనల్గా వెళ్దాం. అక్కడే మీడియాని పిలుచుకుందాం, మాట్లాడుకుందాం. మన మీడియా మిత్రులందరూ కూడా మన ఇద్దరం పరిచయమే. వాళ్ళు అమాయకులు కాదు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో వాళ్ళకి తెలిసిందే. దయచేసి రండి. రేపటి నుంచి 26 వరకు, 26 నేను ఖచ్చితంగా ఊరు వెళ్తున్నాను, మహానాడుకి వెళ్తున్నాను కాబట్టి 26 లోపు మీరు ఏదానికి వచ్చినా నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా అనే విషయాన్ని మీకు డైరెక్ట్గా అడుగుతున్నాను. రండి, పర్సనల్గా తెచ్చుకుందాం. ఈ విషయంలో మీరు చేసిన పనులన్నీ నేను రెడీగా ఉన్నాను విత్ ప్రూఫ్స్తో. మీరు కూడా ప్రూఫ్స్తో వస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. అద్దాల మేడలో ఉన్నాం. దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 300 కోట్లు ఎంత బాగానే వేసావు. అవన్నీ కక్కించామనుకో మళ్ళీ పాలేరు బతికి వచ్చేస్తావు. మళ్ళీ ఇప్పుడు ఎవరు కాలు పిసుకుతావో, ఏ నాయకుడు కాలు పిసుకుతావో మళ్ళీ నీకు ఆలోచించుకో. దీన్నైతే వదిలిపెట్టేది లేదని మీడియా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. మున్సిపాలిటీలో ఆక్యుపై చేసుకున్న ఎవరిని వదలం. అది మా పార్టీ కానీ, మీ పార్టీ కానీ, లేదు ఇంకే పార్టీ అయినా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరిని హెరాస్మెంట్ లేదు. మీరు చేసింది ఏంటంటే ఎవరిని హెరాస్ చేస్తున్నాం అంటారు. ఆడు చేసిందే తప్పు పని. కాలువలు కప్పేసుకొని ఇల్లు కట్టడం ఏంటి, గట్లపై ఇల్లు కట్టడం ఏంటి? ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. అవినీతి పరులకు మీరు పెట్టాలి అనుకుంటే ఎంఆర్ఓని తీసుకెళ్ళి మీరు మీ పార్టీలో జాయిన్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈజ్ నెంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్. నేను చెప్తున్న నెంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్. ఆస్కార్కి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. లేదు ఇంకేదైనా యాక్టింగ్ పంపిస్తే ఇంకా పనికొస్తుంది అని మీ అందరూ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ అంత చాలా వరకు ఇది చాలా తక్కువ. ఇవన్నీ ఇచ్చి మనకి టైంకి ఇచ్చిన మన కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాను. గురించి మాట్లాడాడండి. ఆయన ఏదో చేశాడంట, అప్రూవల్ చేసి వదిలేశాడంట. ఆలోచించండి, అసలు శాలరీలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర దిక్కులేదు. లాస్ట్ టైంలో శాలరీ ఇచ్చారు టీచర్స్కి. ఈ దిక్కులేని పరిస్థితిలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి అంతన్నా ముందుగానే ఊహించాడంట. నేను ఓడిపోతాను, ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యేకి మంచి చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇవన్నీ అప్రూవ్ చేసి పెట్టాడంట. అంటే చెప్పడానికేనన్నా ఏదో మన ఇంకో సామెత ఉందండి, పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించి వెళ్ళిందంట. అలా అంటే ఈయన చెప్తుంటే నాకు ఎక్కలేని సామెతలు భలే గుర్తుకొస్తున్నాయి. అదిగో పుల్లంటే ఇదిగో తోక అని ఇంకోటి చెప్పినట్లు మనోడు చెప్తున్న పద్ధతులు కూడా నేను ఓడిపోతాను 2024కి, కాకపోతే 2025కి ప్రణాళిక నేను 30 సంవత్సరాలకి ఒక నిమిషం ఉండండి ఏం చేయాలనేది ఆలోచించాడంట. గట్లూప్కి ఏం చేయాలి, ఇప్పుడు వేసే రోడ్డు అంటే నాకు కూడా ముందు ఇచ్చేసినట్టున్నాడు ఆయన. ఆ రోజు నాకు ప్రజాప్రతినిధి ఇచ్చారు కదండి, గెలిచిన వెంటనే ఇస్తారు కదా,
ఆ రోజే వెళ్ళిపోయాడు. వెళ్తే ఏదో పేపర్ ఇచ్చినట్టున్నాడు. అయితే మరి నేను తీసుకోలేదేమో, నీకోసం ఇవన్నీ చేసి వెళ్ళిపోతున్నానని. సిమెంట్ బస్తా వేయలేని బతుకు మీది, ఒక సీసీ రేట్లేని బతుకు మీది, ఒక డ్రైనేజ్ కట్టలేని బతుకు మీది, అసలు ఇరిగేషన్ పట్టించుకోలేని బతుకులు మీవి. చేసింది ఏందయ్యా? మళ్ళీ తిరిగి వచ్చి మేము చేస్తున్నామని. పానకాల రావాలని అసలు పాపం భయపెట్టింది మీరే. ఆ బ్రిడ్జ్ కట్టడానికి పారిపోయాడు, ఆ రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన తిరిగి పిలిపించి డబ్బులకి ఇన్సూరెన్స్ ఇచ్చి బ్రిడ్జ్ కట్టేస్తున్నా. గడ్లు బ్రిడ్జ్ని వదిలి పడేసావు. ఆ రోడ్ లేని మనసు ఆర్ఎన్బి ప్యాచ్ హోల్స్ అన్న. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లు ఎలాగున్నాయి? ఇంతకుముందు ఎలాగుండేవి వర్షం పడితే? అంటే ఏం మాట్లాడుతున్నాడో కొంచెం స్పష్టత ఇచ్చుకొని మాట్లాడుకుంటే బాగుండేది. అంటే మీరు వింటున్నారు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెట్టలేం కదండి మీ చెవులోని. అంటే మా పైన కూడా ఒక అవగాహన ఉంటుంది కదా మీకు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఒక మాజీ ఎమ్మెల్యే అంటే గౌరవంగా ఉండాలి. ఆయన గౌరవాన్ని పిలుస్తుంది, ఎందుకంటే ప్రజాప్రతినిధి. ఒకప్పుడు ఆయన చేసినవన్నీ ఒక లెక్క అయితే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆ గౌరవం ఇస్తున్నాను. నిజంగా ఆయన గౌరవాన్ని పిలాలని కూడా రావట్లేదు. మీరు చెప్పినట్లు ఇందాకలా అలాగే ఐస్ ఫ్రూట్, ఆ పాపాలు రావనే పిల్లలనిపిస్తుంది ఆయన పరిస్థితికి. ఖచ్చితంగా మాత్రం వదిలేది లేదండి. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిందే. ఎందుకంటే నాకు ఏమి సంపాదించాలని, ప్రజల సొమ్ము తినేయాలని లేదు. ఐ హ్యావ్ మై థింగ్స్. నాకు కావాల్సింది అటు ఉంది. రాజకీయం కాకపోతే ఇంకో పని చేసుకుంటా. కాదని రాజకీయం లేకపోతే రేపు నుంచి అడిగి కష్టమే మరి. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, అధికారంలో వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి అంటే చూపించా. అధికారంలో వచ్చిన తర్వాతే రోడ్లు వచ్చాయి. అధికారంలో మేము వచ్చిన తర్వాతే సీసీ రోడ్లు వచ్చాయి. ఇరిగేషన్ స్టార్ట్ అయింది. స్కూల్స్ బాగుపడ్డాయి. స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ వస్తున్నాయి. ప్రతిదీ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ అయ్యాయి తప్ప మనోడు ఏదో ముందుగానే ఊహించి నేను ఈ రోడ్లు వేయాలని చెప్పాను, అప్పుల్లోని అప్రూవల్ చేయించుకున్నాను, ప్రీ అప్రూవల్ ముందుగా చేయించుకుని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు, ముందుగా నేను ప్రపోజ్ చేసి చేయించుకున్నానే ఒక హాస్యాస్పదంగా లేదా మీకు? ఆయన చెప్తుంది కూడా అన్న. ప్రజలు అమాయకులు కాదు. ఎక్కడైనా నేను పాలు పోయించుకున్నానా? నాకు తెలిసి విగ్రహాల మీద, శివలింగాల మీద. ఏం స్వామి గారు, శాస్త్రి గారు, దేవుళ్ళకి పాలాభిషేకం చేయించినాను. మనోడు కుర్చీలో కూర్చుని పాలాభిషేకం అది వేసినప్పుడు తేనె తగిలెట్టేసినా సరిపోయేది. పల్లకలు వేయించుకోవడం, గుర్రాల బగ్గీలు ఎక్కడం, ఎక్కడ దొరికాడండి మనకి? ఏ పాపం చేసుకున్నారో తెలియదు. పార్వతీపురం ఒక 5 సంవత్సరాల్లో అతలాకుతలం చేశాడు. కానీ ఒకటే అమ్మ, మొత్తం రాజకీయ నాయకుల తరపు నుంచి ఆయన చేసిన అక్రమాలు ఆడపిల్లలందరికీ నేనైతే మాత్రం నా సంపూర్ణమైన మద్దతు ఉంది. నిజంగా మీరు వచ్చి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషను, మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను బయట పెట్టట్లేదు. మీరు ఇంకోలాగా ఏమనుకోకండి తల్లి. అందరన్నా మీరు చెప్పండి పర్వాలేదు అన్నా కానీ నాగింది. ఎందుకంటే ఈ సమాజాన్ని బట్టి